అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్నటి నుంచి వైరల్ అవుతున్నటువంటి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు 29.2% ఐఆర్ ప్రకటన అంటూ వైరల్ అవుతున్నటువంటి వార్తపై మనకి ఈ నేతలు క్లారిటీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఈ విధంగా ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధి బృందంతో అతి త్వరలో ముఖాముఖి పరిచయ కార్యక్రమం. ఉద్యోగులకు ఐఆర్ మరియు పెండింగ్ బకాయిలపై స్పష్టమైన ప్రకటన. 29.2% ఐఆర్ ప్రకటించే ఛాన్స్ అంటూ మనకి వారంలో అధికారిక ప్రకటన వస్తుందంటూ నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి నాయకులు దానికి క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీనిపై అధ్యక్షుల వారి వివరణ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇది పూర్తి అవాస్తవం, అటువంటి చర్చే జరగలేదు. కావాలని ఐక్యవేదికపై తప్పుడు ప్రచారం చేసే ఉద్దేశంతో తయారు చేసిన మెసేజ్ ఇది. ఇటువంటి అబద్ధ ప్రచారాన్ని చేస్తూ ఉద్యోగ లోకాన్ని తప్పుదారి పట్టించేందుకు కొన్ని అసాంఘిక శక్తులు పనిచేస్తున్నాయి. దీనికి ఎవరు నమ్మవద్దు అంటూ కేఆర్ సూర్యనారాయణ చైర్మన్ ఐక్యవేదిక వారు మనకి వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఐఆర్ న్యూస్లో ఎటువంటి వాస్తవం అయితే లేదు. ఐఆర్పై ఇంతవరకు చర్చ అనేది ఉద్యోగ సంఘాలతో జరగలేదు. కనీసం ప్రభుత్వం కూడా ఇంతవరకు ఐఆర్ పైన ఒక అంచనా కూడా రాలేదు. కాబట్టి వెంటనే వారంలో ఐఆర్ ప్రకటిస్తారనేది అవాస్తవం. ఇది కూడా 29.2% ప్రకటిస్తారంటూ ఈ వార్త ఈ విధంగా హల్చల్ చేస్తూ ఉంది. వాట్సాప్ గ్రూప్లో అలాగే మనకి ఈ కామెంట్ రూపంలో చాలామంది అడుగుతున్నారు ఇది వాస్తవమా కాదని. దీంట్లో అయితే ఎటువంటి వాస్తవం లేదు. దీనికి సంబంధించి నేతలు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని మీద మన ఛానల్ తరపున కూడా ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ ఐఆర్లో దీనికి సంబంధించినటువంటి ఐఆర్ ప్రకటనలో ప్రస్తుతానికైతే ఎటువంటి నిర్ణయం జరగలేదు. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం.